MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఊడుతున్నారు కదా శిరీష పాపం అమాయకంగా ఉంటది. శిరీషని మాట్లాడనివ్వండి. మిమ్మల్ని ఎవరైనా మాట్లాడనివ్వకుండా తొక్కేస్తున్నారా? చెప్పండి, మనం పోటీ చేద్దాం, పోరాడదాం మీకోసం. నేను చాలా మటుకు చెప్పిన అక్క లేనప్పుడు గానీ ఏదైనా సరే నువ్వు మాట్లాడితే కానీ నీకు కూడా ఒక అవగాహన వస్తుంది అంటే చాలా సార్లు కెమెరా పెడితే భయపడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగా భయం, ఏమనుకుంటారో అనే భయం, ఆ భయం అనేది పక్కన పెడితే ఎందుకు ఎవరేమనుకుంటారు, ఎవరు అనుకునేది ఎవరు అట్లేం లేదు. కొంచెం నాకే కెమెరా ముందైనా కొంచెం టెన్షన్. నేను అక్కతోటి వీడియో తీయడంలో నేను ఎన్నుకుంటా కదా, అక్కని క్వశ్చన్స్ చేసి అక్కతోటి మాట్లాడితే అట్లా మంచిగా ఫ్రీ ఉంటా. ఇక నాకు వీడియో పెట్టి నాకు ఫోన్ నా ముందుంది అనుకో టెన్షన్ అయిపోతుంది, ఏం మాట్లాడాలి ఏం చెప్పాలని కొంచెం తడబడిపోతుంటా. అందుకే మిమ్మల్ని మాట్లాడించట్లేదు, లేకపోతే శిరీష ఛానల్ పెట్టుకున్నా కూడా మాట్లాడట్లేదు. చెప్పిన నాకు కొంచెం టెన్షన్ భయం ఉంటది కాబట్టి నేను అంత ఎక్కువ మాట్లాడలేను. ఇక అక్క వాళ్ళకంటే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అలవాటు కదా, వాళ్ళకి కొంచెం వస్తది. నాకు ఇంకా కొద్ది అలవాటు కాలే, ఇప్పుడు పర్లేదు కొంచెం మాట్లాడతా, వీడియో తీయగలుగుతా, నేను కూడా మాట్లాడుతుంటా. అవునా? కానీ పాపం స్వప్నక్కను కూడా తిడుతున్నట్టున్నారు కదా, శిరీషని మాట్లాడేవండి, శిరీషని చూసుకోండి, ఎప్పుడు మీకేనా మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని స్వప్నక్క చాలా పెడతారు. కానీ అవన్నీ ఏం పట్టించుకోము మేము. ఇక కొన్ని క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్స్ ఒక టైం తీసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, అలా మేము కామెంట్స్ కి రిప్లై అప్పుడు ఇచ్చేస్తాం అందరికి. కానీ బాధ వేస్తుంది కదా, అసలు మేమిద్దరం బానే ఉన్నాం, మీకు ఎందుకు బాధ అని ఉంటది కదా. అట్లాంటి ఏం పట్టించుకోము. పట్టించుకుంటేనే అన్ని పట్టించుకుంటారు కదా, పట్టించుకోకపోతే మన చెవి దగ్గర రాదు, వదిలేస్తాం. చూస్తాము, చదువుతాము, వదిలేస్తాం. అది పట్టించుకున్నాం అనుకో మేము ఇలా ఉండే వాళ్ళం కాదు కదా. అది కూడా నిజమే కదా, ఇంత కలిసి ఉండాలంటే ఎవరిని పట్టించుకోకుండా మనకి మనం ఏందో మనము మంచిగా ఉంటే సరిపోతుంది. మీ అన్న గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పగలరు శేఖర్ గారు? ఒక మాటలో ఏం చెప్పగలుగుతాం చెప్పలేము, ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి మనతో జర్నీ కాబట్టి ఏం చెప్పలేము. ప్రతిదీ కలిసే చేశారా చిన్నప్పటి నుంచి? ఆల్మోస్ట్ చదువుకోవడం గానీ లేకపోతే తినడం? మన నాకన్నా 4 years డిఫరెన్స్. ఓకే, నాకన్నా మన 4 years పెద్ద. కలిసి ఉండడం అంటే ఇప్పుడు పెళ్ళయింది ఇంకా కూడా మీరు కలిసే ఉంటున్నారు, ఫ్యామిలీ సేమ్ ఉంటది. చిన్నప్పటి నుంచి చూసే ఉంటారు కదా ఉమ్మడి కుటుంబం మీది. మీ అన్న ఏం చేస్తున్నాడు? అదే రాముడు లక్ష్మణ్ అంటే ఆయన అడుగు జాడల్లో ఈయన నడుస్తుంటారు కదా, స్వామి గారు అడుగులో నడుస్తుంటారు, అట్లా అంతేనా? అంతేనా? అది నిజమే. నెక్స్ట్ పని చేయలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బావతోటి డిస్కషన్ అయినాక ఇది కరెక్టా కాదా, ఈ పని చెయ్యన్నా వద్దా అని మేము ఫ్యామిలీ అందరం డిస్కషన్ చేసి ఆ పని చేస్తాం. ఏ పని అయినా సరే బావా ఈ బావా వాళ్ళు ఫస్ట్ డిస్కషన్ చేస్తారు, తర్వాత మా దగ్గర దాకా వస్తారు, మాకు చెప్తారు, సరే ఓకే ఇట్లా వేయండి అని కొంచెం చెప్పడం అయితే జరుగుతుంది మాకు. ఎవరండి శిరీష గారికి కెమెరా అంటే భయం అని చెప్పింది? అసలు ఎవరు చెప్పినారు? అసలు ఇప్పుడు నా ముందు చూడండి ఎంత బాగా మీ ఆన్సర్లు కూడా ఆవిడ చెప్పగలుగుతుంది నీట్ గా కూర్చొని. అయితే కెమెరా పెట్టినామని చెప్పి చెప్పొద్దు, ఇప్పుడు కెమెరా అడ్డుంది తనకు కనబడలేదు కాబట్టి ఫ్రీగా మాట్లాడుతుంది, అంతేనా? కాదు, నేను మంచి అమ్మాయిని కాబట్టి మాట్లాడుతున్నాను కదా. అదిగోండి, మీ ఇద్దరిని కొన్ని క్వశ్చన్లు అడితే ఎవరి గురించి ఎవరికి ఎంత తెలుసు అని ఓకే దొరికిపోతారు ఇప్పుడు నాకు మీరు. శిరీష గారి బర్త్డే ఎప్పుడు? February 14th. గుర్తుందా? కారు కొన్నారు కదా ఆ రోజు మీరు? నాకు 2 days బిఫోరే ఉండే డెలివరీ. సో ఒక ఏదైనా కానీ మన ఒక డేట్ అనేది ఆ డేట్ లో ఒక పని చేస్తే ఎప్పుడు గుర్తుండిపోతా అంటాం కదా. సో దానికోసం అని 2 days డిలే చేసి ఆపి మరి మేము బర్త్డే కు చేసినాం. గుర్తుంటది కదా ఆ రోజు, ఇప్పుడు ఎవరికైనా గుర్తుంటది. February 14th వస్తే వాళ్ళ యానివర్సరీ, ఈమె బర్త్డే, కార్ డెలివరీ. ఆ రోజు ఇంతమంది మేము గ్యాదర్ అయినామని చెప్పేసి ఎప్పటికో బండ గుర్తుండిపోతా అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసుకున్నాం. ఓకే, శిరీష గారి ఫేవరెట్ కలర్ ఏంటి? పింకే ఉంటుంది నాకు తెలిసి. అంతేనా? లేడీస్ ఆల్మోస్ట్ పింకే కదా. ఎందుకండి లేడీస్ అంటే పింక్ ఉండాలా? లేడీస్ అంటే పింకే, ఎందుకంటే ఇప్పుడు నాని పాప కూడా పింకే అడుగుతుంది. మీరు నన్ను అడగండి ఫేవరెట్ కలర్ ఏంటంటే మరి కొంతమంది రకరకాలు ఉంటుంది. మరి లేడీస్ అంటే పింక్ ఏ ఉంటది అంటారు మీరు? ఎక్కువ అయితే అదే ప్రిపేర్ చేస్తాం. ఇంకా చెప్పుల కాడికి పోయినప్పుడు ఒకసారి పింక్ కలర్ అడిగింది, అందుకని గుర్తు పెట్టుకున్నారా? అంతేగాని సపరేట్ గా ఎప్పుడు అడగలేదు? అడగలేదు, ఎందుకంటే నేను కూడా ఏం షాపింగ్ చేయను కదా. నేను అంటే మాకు సపరేట్ షాపింగ్ అనేది ఏమి ఉండదు, ఫ్యామిలీ తోటి వెళ్ళాలి, ఫ్యామిలీ తోటి షాపింగ్. ఓకే, ఫ్యామిలీ. ఫేవరెట్ ఫుడ్ ఏంటి శిరీష గారికి?
ఎగ్ నూడిల్స్ తింటది. ఎగ్ నూడిల్స్ ఎగ్ నూడిల్స్ తింటది. బట్ నేను పెళ్ళప్పటి నుంచి అయితే 1 టైమ్ సెకండ్ 2 టైమ్స్ ఏమో తినిపించిన అంతే. ఎందుకంటే అన్హెల్తీ కదా. మా మమ్మీ గట్ట అయినప్పటి నుంచి కూడా బయట ఫుడ్ మేము మానేసినాము. తనకి ఇష్టమైనది కూడా ఇక నేను తినిపించలేదు. ఎప్పుడో ఒక్కసారి 2 టైమ్స్ తినిపించిన మ్యారేజ్ అయింది 3 సంవత్సరాలకి ఓన్లీ 2 టైమ్స్ తినిపించిన. ఎగ్ నూడిల్స్ నూడిల్స్ ఫేవరెట్ అని చెప్పింది. ఎందుకంటే వాళ్ళ డాడీ తినిపిస్తుందంట. ఎవరికైనా డాడీ అలవాటు చేస్తూనే ఉంటది కదా. పానీపూరి తినిపిస్తా అంటే వద్దు అని చెప్తుంది. వద్దని చెప్తారా? అంటే ఎక్కువ పానీపూరి తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నేను కూడా తింటా కానీ లైట్ గానా తినరు ఎక్కువ. రేర్. ఇక చెప్తుంది కదా మా మమ్మీకి అట్లా అయినప్పటి నుంచి అవుట్ సైడ్ ఫుడ్ అనేది చాలా రేర్. ఏమున్నా ఒకళ్ళు తినాలనుకుంటే మాత్రం మన ఇంట్లోనే అది చేసుకుందాం, మనమే చేసుకొని తిందాం అన్నట్టుగా పట్టు మరి మనోళ్ళే తినిపిస్తా ఉంటారు. మీ పెళ్లి రోజు ఇప్పుడు? పెళ్లి రోజు June 22. హ్యాపీ మ్యారీడ్ యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీ. సో ఏ రోజు జరిగింది మీ పెళ్లి? బుధవారం. నిజమా? బాగానే గుర్తుపెట్టుకున్నారు, అన్ని బాగా గుర్తుంటాయి మీకు. క్వైట్ ఆపోజిట్ మీరు స్వామి గారికి. యాక్చువల్లీ గుర్తుండవు. ఓకే, వచ్చింది బుధవారం అని. కరెక్టే, బుధవారం అయింది. కరెక్టేనా? ఓ నైస్. శేఖర్ గారి బర్త్డే ఎప్పుడు? ఆయన 2 బర్త్డే డేట్స్ ఉన్నాయి, కానీ చేసుకునేది మాత్రం July 30. 2 బర్త్డే డేట్స్ ఎందుకున్నాయి? యాస్ పర్ సర్టిఫికేట్స్. సో సర్టిఫికేట్ యాక్చువల్లీ మా చెల్లిది August 15th, మా అన్నయ్యది Jan 1st. ఓకే. నా బర్త్డే ఎప్పుడమ్మా అంటే నాకేం తెలుసు అంటది. అట్లా ఎప్పుడు చెప్పలే నాకు. నేను అడిగి చెప్పకపోయేసరికి 10th క్లాస్ లో మా ఫ్రెండ్స్ సర్టిఫికేట్స్ లో ఉంటుంది 10th క్లాస్ లో ఆ డేట్ ప్రకారం నాకు బర్త్డే సెలబ్రేషన్ చేసారు. అదే నా ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్. అప్పటి నుంచి అదే డేట్ ఫిక్స్ అయిపోయింది అనమాట. సో ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ అందరికి తెలిసింది July 30 అని చెప్పేసి అందరికి బండ గుర్తి కాదు. అప్పటిదాకా అసలు బర్త్డే చేసుకోలేదు. అదేంటి? నాకు తెలియక నేను చేసుకోలేదు. అన్నయ్య చేస్తుంటే చెల్లె చేస్తుంటే తెలియదు డేట్. మా మమ్మీ క్లారిటీ లేదు. అప్పట్లో రాసి పెట్టుకుంటున్నాను, అంటే చెప్పలేము రాస్తున్నా ఏమో తెలియదు, ఏదో గుర్తు పెట్టుకుంటుండే. అట్లా బండ గుర్తు వాళ్ళకి ఏంది January 1st ఒకటి, August 15 వాళ్ళకి బండ గుర్తుండే. నా బర్త్డే చెప్పమ్మా అంటే ఏ కార్డు పెట్టినాక 4 అట్లా చెప్తున్నాయి కదా. ఇక అట్లా అంటే క్లారిటీ లేకుండే. సో నేను కూడా లైట్ తీసేసుకున్నాయి. అప్పుడు ఇక మా ఫ్రెండ్స్ ఏదైతే చేసారో నాకు అది గుర్తుండిపోతుంది ఎప్పటికీ. అరే 10th క్లాస్ మా ఫ్రెండ్స్ చేస్తారు కదా అని అదే డేట్ గుర్తు పెట్టుకున్నా. ఆ బర్త్డే నుంచే స్టార్ట్ ఇక స్పెషల్ గా చేసినారా మీకోసం? స్పెషల్ గా చేసి నా కోసమే చేసారు. సర్ప్రైజ్ చేసిరు. ఇక ఫస్ట్ బర్త్డే అన్నట్టుగా అట్లా చేసారు. ఒక డేట్ ఫిక్స్ చేసారు, అదే కంటిన్యూ అయిపోయింది. మీకు తెలుసా ఈ విషయాలు? చెప్పినారు ఎక్కడ చెప్పలేదు. అవును, అంటే బర్త్డే డేట్ ఇది ఫ్రెండ్స్ ఇట్లా సెలబ్రేషన్ చేసిరని తెలుసు అంతే, అంతకుముందు. ఓకే. శేఖర్ గారి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అంటే గ్రీన్ కలర్ కర్రీస్ వండితే ఇష్టంగా తింటాడు. అంటే పచ్చిమిరపకాయలతో. అంటే మటన్ చికెన్ లాంటివి వెజ్, కాకపోతే పచ్చ కలర్ గ్రీన్ కలర్ అంటాం కదా, అట్లా కనిపించాలా? అంటే నార్మల్ గా పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి వేసే కర్రీస్ ఉంటాయి, అట్లాంటి కర్రీస్ ఏ కర్రీ అయినా సరే అది ఇష్టంగా తింటాడు. అంటే చిన్న ఉన్నప్పటి మా అమ్మ బాగా, అందుకే పచ్చకాయలు తీసుకొచ్చినారా? ఏదైతే నాకు తెలియదు, సడన్ గా వాళ్ళు కట్టుకోరు. అంతేనా? ఓకే. ఫేవరెట్ కలర్ ఏంటి? ఇప్పుడు నాకు ఆన్సర్ తెలిసిపోయిందేమో. ఏమో తెలీదా? నేను ఎప్పుడు ఏ కలర్ అన్నది ఏం లేదు, మనిషికి సెట్ అయ్యే డ్రెస్ కలర్ అయితే అట్లా తీసుకుంటారు అంతే. ఏముందా ఫేవరెట్ కలర్? నాకు అట్లా ఏం లేదు. అవునా? అదేంటండి? నాకే తెలియదు. ఫేవరెట్ కలర్ అనేది ఏం లేదు మనకు. కలర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం మనము, ఏదైనా కార్ కొన్నప్పుడు కానీ అలాంటివి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అట్లా మనకి ఇంతవరకు మనం ఏం చేయలేదు కాబట్టి నాకు అంత పట్టింపులు లేవు. ఏదైనా సరే అరే చూడడానికి బాగుంది అనుకో అది చేసుకుంటాం అంతే. అంతే. బట్టలు కొన్నప్పుడు టీ షర్ట్ కొన్నా, షర్ట్లు కొన్నా,